హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ముందు వీడియోస్ కనుక చూసినట్టయితే మీకు ఒక ఐడియా వస్తుంది ఈ వీడియో గురించి. ఈ వీడియోలో మనం అసలు మా డెస్టినీ ఏంటి, మేము ఎక్కడికి వెళ్ళాము అనేది తెలుస్తుంది మీకు. యాక్చువల్గా అయితే మా 3 days ప్లాన్ అని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. ఫస్ట్ తిరుపతి, తర్వాత మధురై, అక్కడికి వెళ్ళాలి. కాకపోతే తుఫాన్ చాలా ఉందని చెప్పేసి మేము శ్రీకాళహస్తికి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇంకా లాస్ట్ తిరుపతిలో దర్శనం అయిపోయేసరికి మాకు అరౌండ్ 2 అయింది, 2 ఎర్లీ మార్నింగ్. ఇంకా రూమ్స్కి వచ్చేసి పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి చూసేసరికి ఫుల్ వరకు క్యాన్సిల్ అయ్యేసరికి అందరు డిసప్పాయింట్ అయ్యారు అసలుకి. ఇంకా సర్లే అని అది ఇది డిస్కస్ చేయంగా ఈవినింగ్ అయితే అయింది. ఈవినింగ్ ఇంక అందరు కలిసి డిసైడ్ అయిపోయి సరే శ్రీకాళహస్తికే వెళ్దామని డిసైడ్ అయిపోయి స్టార్ట్ అయితే అయిపోయాము. తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి ఎంతో డిస్టెన్స్ అయితే ఉండదండి. ఎవ్రీ 20 minutesకి 10 minutesకి బస్సెస్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి. మేము ఒక 1 hourలో వచ్చేసాం అనుకుంటా నాకు తెలిసి. కాబట్టి అంత డీటెయిల్గా క్యాప్చర్ చేయలేకపోయాను, కానీ చిన్న చిన్న ఊర్లు, అవే ఊర్ల పేర్లు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. నాకు భలే అనిపించింది అసలుకి ఆ ఊర్ల పేర్లు. తెలంగాణ నుంచి ఆంధ్రాకి అంటే తిరుపతికి వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎందుకంటే కొత్త కొత్త థింగ్స్, లాంగ్వేజెస్ కానీ ఇంకేదైనా డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేస్తాం మనం. శ్రీకాళహస్తి అయితే వచ్చేసిందండి. చూడండి అసలు బస్సులో నుంచి ఎంత బాగుందో, నాకైతే చూడగానే వావ్ అనిపించింది అసలుకి. అక్కడ పైన శివుడు పార్వతి ఎంత బాగా అనిపిస్తున్నారు చూడండి అసలుకి. టూరిజం ప్లేసెస్ అంటే గోవా కానీ లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళిన ఆ మజా, టెంపుల్స్ చూస్తే కూడా ఇంత హాయిగా అనిపిస్తుందా అనిపించింది నాకు అసలు ఈ ట్రిప్పుతో. ఇంక మేము డైరెక్ట్ గుడి ముందు అయితే దిగాము. గుడి ముందు ఇది చూడండి అసలుకి నాకు క్యూట్గా అనిపించింది. ఏంటి అంటే ఆ ఏనుగులు గంటలు కొట్టడం, జరసేపు అలా చూస్తూ ఉండిపోయినాను అసలుకి. ఇంకా మేము అక్కడ నుంచి 25 members కాబట్టి లగేజ్ తీసుకొని ఆ గుడి దగ్గర వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఎట్లనా అని ఆలోచిస్తూ ఉన్నాం అందరము. నాకు తెలిసి ఈ వ్యూ డే పూట అంత మంచిగా అనిపించదు అనుకుంటా, ఎందుకంటే లైట్స్ కాబట్టి మనకు నైటే మంచిగా అనిపిస్తుంది. కానీ ఫుల్ వర్షం అండి. మేము వెళ్ళిన ట్రిప్ కానీ ఏవేళ విశేషం అనుకున్నామో ఏమో కానీ వర్షం మాతోటే ఉంది అసలు. ఫుల్ ప్రతి ఒక్కరు 4-5 లగేజెస్ పట్టుకొని నడవడము. కానీ ఈ థ్రిల్ అంతా అసలు లైఫ్ టైంలో మర్చిపోలేను నేను. మెమరీ ఇలా ఉండిపోతుంది నాకు. ఎందుకంటే బాబుని తీసుకొని అన్ని లగేజెస్ తీసుకొని వెళ్ళినాను, మంచిగా అనిపించింది. ఇది ఫస్ట్ గోపురం మనకు కనిపించేది. ఏమైంది? ఇప్పుడే టెంపుల్కి ఎంట్రన్స్కి వచ్చామండి మనము. దానికి ముందు పెద్ద హాల్ ఉంది, అక్కడ ప్రోగ్రామ్ అవుతుంది ఏమిటో. కానీ మాకు టైం లేదని అసలు క్యాప్చర్ చేయలేకపోయాను. కాసేపు నిల్చొని కూడా వీడియో తీసుకోలేకపోయాను. ఎంట్రన్స్లోనే ఫోన్స్ కానీ లగేజెస్ కానీ లోపల పెట్టేసేయాలి, అలవ్ లేదు మనకి. ఇంకా లోపలికి పెట్టేసి వెళ్ళిపోయాము. అసలు అంటే అంత రష్ ఏమి ఉండదు అక్కడ. మేము వెళ్ళిన టైంలో అయితే రష్ లేదు, తిరుపతిలో లేదు, ఇక్కడ కూడా లేదు. మంచిగా వాక్ చేసుకుంటూ వెళ్ళినాం తొందరగా. మేము అక్కడికి వెళ్ళగానే అమ్మవారిది ఊరేగింపు అవుతుంది, మంచిగా అనిపించింది. దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేసినాం. మా బుడ్డోడు కూడా ఆ పల్లకిని మోసినాడు. లోపల అమ్మవారి నగలు అవన్నీ పెద్ద ఫ్లెక్స్లు కట్టి ఉంటాయండి మనకు. అసలు ఆ కాలంలో కూడా ఇట్లా డిజైన్ చేసినారా అసలుకి? ఇప్పుడు నాకు తెలిసి అయితే పాతకాలం ట్రెండ్ అంతా ఇప్పుడు వస్తుంది. సేమ్ అలాంటి పేల్స్ డిజైన్స్ కానీ, అది పగడాలు అవి అంటారు కదా, ఆ డిజైన్స్ కానీ అన్నీ అప్పటి కాలంవి ఇప్పుడు మళ్ళీ రీజనరేట్ అవుతున్నాయి. అసలు అప్పట్లో ఎలా చేశారా అనిపించింది నాకు ఆ బ్యానర్స్ చూడగానే. గుడి లోపల చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి, మనం అన్నీ విజిట్ అవ్వచ్చు, బాగుంటుంది. వచ్చేటప్పుడు మేము కరెక్ట్ అన్నప్రసాదానికి వెళ్ళాము అనమాట. ఇంకా మా రోతో కంప్లీట్ అయిపోయింది అది. ఎంత బాగుందో టేస్ట్ అసలుకి. మాకు పొంగల్ అన్నం పప్పుచారు పెట్టినారు, మంచిగా అనిపించింది.
కడుపు ఫుల్గా తిన్నాం మేము అసలు. ఇంకా అప్పటికే 10 అట్లా అయిపోయింది. ఇంకా లోపలికి నుంచి వచ్చేసరికి అక్కడ సత్రాలు ఉంటాయి అన్నమాట మనకి స్టే చేయడానికి. ఆ సత్రాలకి వెళ్ళి అక్కడే ఉన్నాం నైట్ అంతా. అక్కడ మా వాడు ఫుల్ ఎంజాయ్ చేసాడు. కొన్ని పిక్చర్స్ తీసుకొని అట్లా డే అయితే ఎండ్ చేసినాము. ఎర్లీ మార్నింగ్ 6 కలా లేచి ఇంకా విజయవాడకి అయితే బయలుదేరాము. అమ్మవారిని దర్శనం చేసుకొని హైదరాబాద్కి వెళ్దామని అయితే అనుకున్నాం మేము. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.